నమస్కారం. నమస్తే. చాలా సంతోషం అన్న. అడగంగానే మీ విలువైన సమయం మాకు ఇవ్వడానికి మీరు పర్మిషన్ ఇచ్చినారు. ఎట్లున్నారే? ఆరోగ్యంగా అంతా బాగేనా? ఉద్యమాలు ఎట్లా నడుస్తున్నాయి? ఉన్నాయా లేదంటే చాలా యాక్టివ్ ఉన్నా కదా వర్గీకరణ మూమెంట్లో. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాదిగలకు 9% రిజర్వేషన్ ముందు నుంచి నేను 12% రిజర్వేషన్ రావాలంటే గతం నుంచే మాట్లాడిన సందర్భం దాంతో కాంగ్రెస్ పార్టీ మాకు 9, 10 వరకు ఇచ్చింది. దాంతో ఆ మూమెంట్ తోటి నేను 10 years నుంచి యాక్టివ్ ఉన్నా. సో నన్ను ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుడుగా గుర్తుపడతారు తప్ప తర్వాత నేను చాలా పని చేసిన ఈ కేటగిరీ మీద. సో అంటే మీరు ఆశించిన ఫలితాలు వచ్చినట్టేనా? అంటే ఆశించిన ఫలితాల దారిలో ఉన్నాం మేము. ఇప్పుడు 10 వరకు వచ్చింది. అది అఫీషియల్గా టెక్నికల్గా 9. కానీ రేపు కేంద్రం కులగణన లెక్కల తర్వాత మా రిజర్వేషన్ 18 వచ్చినా 19 వచ్చినా ఆటోమేటిక్గా మాకు 11% రిజర్వేషన్ వరకు వస్తుంది. మా రిజర్వేషన్ ఎప్పుడు పెరిగినా కేంద్రంలో కులగణన ఎప్పుడు జరిగినా మా రిజర్వేషన్ పెరుగుకుంటూ పోతున్నాడు. కేంద్రంలో కులగణన అని మాట్లాడుతున్నాను, అంటే రాష్ట్రంలో జరగద్దంటారా? ఆల్రెడీ ఆ రాష్ట్రంలో అయిపోయింది కదా. కేంద్రం అంటే కేంద్ర లెక్కల ప్రకారం రాష్ట్రంలో రిజర్వేషన్ చేర్పులు మార్పులు ఉంటాయి. అందుకోసం కేంద్రం లెక్కలు చేయాలి. అంటే రవాణ ఎక్కడ ఉంటే ఉద్యమాలు అక్కడ ఉంటూనే ఉంటాయా? నిరంతరం ప్రక్రియ అనేది. అంటే ఇప్పుడు ఉద్యమాలని కాదు, రాజకీయ పార్టీ నాయకుడికి ఎనీ టైం పని ఉంటుంది. మీరు ఉదాహరణ చూడండి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ మీద ప్రధానమంత్రి మీద ఢిల్లీలో ధర్నా చేసి బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో హైదరాబాద్లో ధర్నాలు చేసిండు. కేసీఆర్ ఢిల్లీకి పోయి వరి రైతులతో ధర్నా చేసిండు. మరి వాళ్ళు ఆ స్థాయిలో ఉండి కూడా మూవ్మెంట్ చేస్తుండంటే పొలిటికల్ లీడర్కి ధర్నాలు రాస్తారు అనేది నిత్యనూతనం చేయాల్సిందే. మన డిమాండ్ పరిష్కారం కావాలన్నా, మన డిమాండ్ ప్రజలకు తెలవాలన్నా మనం పని చేయకపోతే కుదరదు. రాజకీయ నాయకులు అంటే ఎప్పుడు ఉద్యమాలు చేయాలని అంటారు అంతే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత రవణ కొంత డీలా పడ్డాడు, చరిత్రలో వారి పేరు కొంత కనుమరుగవుతున్నది, ఆ పరిస్థితులు ఉన్నాయని కొంతవరకు మీ సన్నిహిత వర్గాలు మాట్లాడుతున్నారు. ఎంతవరకు వస్తుంది? పొన్నం ప్రభాకర్ గారిని మనం చూసినాం కదా, లాస్ట్ 2 టైమ్ ఎలక్షన్స్లో ఓడిపోయిండు. ఈసారి ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. కాంగ్రెస్ పార్టీ అట్లా అవకాశాలు ఇస్తుంది, రాజకీయం మనని అట్లా అవకాశాలు ఇస్తుంది. ఎవరు ఎప్పుడు ఏమవుతారో ఎవరు చెప్పలేము, ఎప్పుడు ఎవరు కిందికి దిగుతారో చెప్పలేము. ఎట్లా ఈ సంవత్సర కాలంగా ప్రజల్లో వెళ్తా ఉన్నారు, ఊళ్ళల్లో కాన్స్టెన్సీలో తిరుగుతున్నారు. సో గతం బీఆర్ఎస్ లో ఉంటేనే బాగుండనే సన్నివేశం ఎప్పుడన్నా అనిపించిందా? రకమైన పరిస్థితులు లేదు, ఎందుకంటే ఛాన్స్ లేదట్రా. లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నన్ను అంతం చేసింది. సో ఒక తెలంగాణ ఉద్యమకారుడిని కేసీఆర్ చంపేసి ఒక సమైక్యవాదిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నాడు. పోనీ ఆయన గెలిచిందంటే ఆయన ఓడిపోయాడు. నాకన్నా రాజకీయంగా నన్ను చంపేసింది అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆ పార్టీలో పొలిటికల్గా అతను నన్ను పొలిటికల్ మర్డర్ చేసిండు. సో నేను అందుకోసమే అవకాశాలు వచ్చినప్పుడు కూడా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కదా, దానికి ఎవరేం చేస్తారు? అవకాశాలు వచ్చినప్పుడు మరి కవిత ఓడిపోయింది కదా, ఆమెకు అవకాశం ఆమె సద్వినియోగం చేసుకోలేదు కదా, ఆమె ఓడిపోయింది కదా, ఆమెకు ఎందుకు అవకాశం ఇచ్చినావు? మరి వాళ్ళ బిడ్డ కాబట్టి. అంటే అదే రవణకి ఎందుకు ఇవ్వలేదు, కవితకి? అవును, నేను ఆయన కొడుకుని కాదు కాబట్టి, ఓకే, వాళ్ళ కులం కాదు కాబట్టి నాకు ఇవ్వలేదు. వాళ్ళ బిడ్డని ఇప్పుడు ఆయన కేసీఆర్ని పెద్ద గొప్ప లీడర్గా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎంతసేపటికి అల్లుడు, బిడ్డ, కొడుకు, ఇంకో కొడుకు వాళ్ళ కోసమే తప్ప తెలంగాణ సమాజం కోసం కాదు కదా. కేసీఆర్ చేసిన తెలంగాణ సమాజం కోసం కాదు. ఏది మరి నేను పిడమడితే లేనేలేడు కదా అందులో. ఓకే, విఠల్ ఎడిపోయింది, మరి శంకరమ్మ ఏది, కానిస్టేబుల్ కృష్ణయ్య ఫ్యామిలీ ఎడిపోయింది, తెలంగాణ అమరవీరులు ఎడిపోయింది, ఉద్యమకారులు ఎడిపోయిండు. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకు నాకు టికెట్ ఇచ్చినావు కావచ్చు, మరి ఉద్యమం చేసిన వాడికి 250 గజాల స్థలం ఇవ్వాలి కదా, వాడికి పెన్షన్ ఇవ్వాలి కదా, అవి ఏం చేయలేకపోయింది కేసీఆర్. అన్న మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి దాదాపు 1.5-2 ఏళ్ళు అయితే ఉంది నియర్గా. ఇప్పటి వరకు కూడా అదే రకమైన బాధతోటి ఆవేశంతో మాట్లాడుతున్నారు. సో ఎట్లా మీరు కేసీఆర్ పేరు చెప్పంగానే ఈ రకంగా అంటే అంత ద్రోహం చేసిండు. ఒక ఉద్యమకారుడు మార్గదర్శకుడుగా ఉండాలిగా, ఆదర్శవంతంగా ఉండాలి. ఆదర్శవనీయ నాయకుడు కాదు ఆయన. స్వతంత్ర పోరాటం గాంధీజీ నాయకత్వంలో జరిగింది కదా. మహాత్మా గాంధీ రాజకీయాలకు రాలేదు, మహాత్మా గాంధీ పదవులు తీసుకోలేదు. ఆ రోజు ఆయన ప్రధానమంత్రి కావాలంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి కావాలంటే రాష్ట్రపతి. కానీ గాంధీ మహాత్ముడు ఏమీ తీసుకోలేదు. కేసీఆర్ పుట్టిందే పదవి కోసం. సో ఆయన మార్గదర్శకుడు ఎట్లయితారు మనకు? అటువంటి వాళ్ళు నమ్మడం మనం దురదృష్టకరం. తెలంగాణ సమాజానికి సంబంధించిన డబ్బును మొత్తం దోసుకున్న ఫ్యామిలీ వాళ్ళు. అంటే కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించలేదు, మీకు రాజకీయంగా సమాజ్ చేసిరని మాట్లాడుతున్నారు. అది కాదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? నేనేమంటున్నంటే కేసీఆర్ నన్ను గుర్తించడు కాదు, కేసీఆర్ ఇటు లీడర్కి, నేను విద్యార్థులకు నాయకుడిని. కేసీఆర్ కింద పనిచేసి కేసీఆర్ పేరు చెప్పుకొని
నేనేం రాజకీయాల్లోకి. ఓకే. నేను అవరకు ముందుకే బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిన, అవరకు ముందే బహుజన సమాజ్ పార్టీ గెలిచిన, అవరకు ముందుకే నేను స్టూడెంట్ లీడర్ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్గా ఉన్నా. కేసీఆర్ పేరు చెప్పుకొని నేను రాలే, తెలంగాణ పేరు చెప్పుకొని కేసీఆర్ బతికిండు. సరే, ఆ పార్టీలో సముచిత స్థానం రాలేదు, గుర్తింపు రాలేదు అనేది మీ నా వాదన. మరి కాంగ్రెస్ పార్టీలో సంవత్సరం అయింది కదా మీరు జాయిన్ అయ్యి, అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరంన్నర దాటింది కదా, మరి మీ ఏ మాత్రం గుర్తింపు ఉంది పార్టీలో? నా టైం వస్తుంది ఇక, నెక్స్ట్ వచ్చేది నాకు టైమే ఖచ్చితంగా. రానున్న సమయం పడుతుంది, మేబీ 1-2 months. మీరు పార్టీలో వెళ్ళిన తర్వాత మీ అనుచర వర్గాలే, మీ శ్రేయోభిలాషులే, అరే పిడమర్తి రవణ అంతో ఇంతో బీఆర్ఎస్లోనో స్వేచ్ఛగా ఉండేది, మాట్లాడేది, 2-3 సార్లు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, కార్పొరేషన్ వచ్చింది, బాగున్నారు, కానీ ఆయనతో కాంగ్రెస్ పార్టీలో ఆయనతో గుర్తింపు కూడా లేకుండా పోయింది అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆన్సర్ ఎప్పుడు ఉంటుంది? అతి త్వరలో ఉంటుంది, 2-3 నెలల్లో ఉంటుంది. వాళ్ళు ఉంటుందా, లేదంటే ఇట్లనే కాలం గడుపుకునే పరిస్థితులు ఏమైనా ఉంటాయి? లేదు. అంటే మీరు జాయిన్ అయినప్పుడు పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందన్నా, లేదంటే మీరు? నాకు హామీ ఇచ్చింది, ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పిండ్రు. టికెట్ రానప్పుడు చైర్మన్ కూడా ఇస్తామని చెప్పిండ్రు. టైం పడుతుంది, మన టైం రావాలి కదా. మీది ఎవరైతే గాడ్ ఫాదర్గా నమ్మిన వ్యక్తులే ఈరోజు మిమ్మల్ని పట్టించుకోవట్లేరు, లేదంటే మీతో కలివిడిగా ఉండలేరు అనేది ఒక వాదన వింటాం. నవ్వుతున్నారు. లేదు, అదేం లేదు. మా గాడ్ ఫాదర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎట్లుందన్న మీ ఇద్దరికి సత్సంబంధాలు ఎట్లున్నాయి? ఇప్పుడు వారు మంత్రి అయ్యారు కదా, ఎట్లుంది? ఆయన అన్నా నేను తమ్ముడు. ఒకసారి మళ్ళీ అన్నదమ్ములేనా? 100%. అన్నదమ్ములేనా? అంటే మీకు సత్సంబంధాలు మీ దగ్గర ఎక్కడ చెడింది లేదు, అంత రెగ్యులర్ గా టచ్ లో ఉంటారా? ప్రతిరోజు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నారు అన్న? లేదు, ప్రతిరోజు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నారు. సరే, ఒక్కసారి సీనన్నకు ఒక్కసారి ఫోన్ చేయగలుగుతారా? మీకు ఏ రకంగా రెస్పాండ్ అవుతాడో చూద్దాం. ఎందుకంటే అరే బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత అయితే అన్న ప్రస్తుతానికి ప్రాధాన్యత తగ్గిందని చాలా మంది మాట్లాడుతున్నారు. లేదు, అన్న ప్రస్తుతానికి ఇండియాలో లేడు, అమెరికాలో ఉన్నాడు. సరే, ట్రై చేయండి, ఒకసారి మనం ఫోన్ కొట్టి చూద్దాం. ట్రై చేయండి, పాసిబుల్ అయితే చూద్దాం. ఎట్లుందన్న? అంటే వారు మినిస్టర్గా అయిన తర్వాత మిమ్మల్ని జాయిన్ చేయించుకున్న తర్వాత మీ ఇద్దరికి రిలేషన్ ఎట్లుంది? అంటే మేమిద్దరం కలిసే జాయిన్ అయినాం కదా. ఆయన నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి మీటింగ్ రోజే అందరం ఒకటేసారి జాయిన్ అయినాం. ఆయన చెప్తేనే జాయిన్ అయినా, అంటే ఆయన లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేవాడిని కాదు. సీనన్న ఉండు కాబట్టి, నాకు మధ్యవర్తి పెద్ద మనిషి ఒక గాడ్ ఫాదర్ ఉండు కాబట్టి. ఉద్యమాల్లో ఉవ్వెత్తున ఎగిసిన పిడమర్తి రవణ ఈరోజు ఒక పదవి రావాలంటే, లేదంటే తన రాజకీయ మనుగడ ఉండాలంటే ఒక గాడ్ ఫాదర్ని ఎంచుకొని, ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే గతంలో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అంతటా మీరు పరిచయస్తులు, రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. సో ఈ నేపథ్యం మీకు ఎట్లా అనిపిస్తుంది? జర ఇబ్బందికరంగా ఉందా? అది రాష్ట్ర పార్టీ, అక్కడ పార్టీ అధ్యక్షుడు సీఎం నాకు తెలుసు, కానీ ఇక్కడ పార్టీ అధ్యక్షులు ఖర్గే, ఆయన మనకు పరిచయం ఉండదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు పరిచయం ఉంటాడు. ఇక్కడ పదవులు రావాలన్నా, ఇక్కడ టికెట్ రావాలన్నా ఏఐసిసి డిసైడ్ చేస్తుంది. సో ఏఐసిసిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాం. సో నాలాంటి వాడిని ఏఐసిసి గుర్తించలేకపోయింది. అంటే నేను ఉన్నానని ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడని వాళ్ళకు కరెక్ట్గా ఎవరు చెప్పలేనట్టుంది. సీనన్న నా కోసం చాలా ట్రై చేస్తున్నాడు, నాకు టికెట్ రాలేదు. చైర్మన్గా బాధ్యత తీసుకున్నాడు, చూద్దాం. అవకాశం అయితే ఉందా సీనన్న మీద? 100% నమ్మకం ఉన్నది. ఇబ్బంది పడుతున్నారా అన్న? కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఊర్లలో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. నన్ను అంటే చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్గీకరణ మీద తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకత్వం అంతా నన్ను లోకల్ రిసీవ్ చేసుకుంటారు. నేను ఏ కార్యక్రమానికి పోయినా వాళ్ళే చూసుకుంటారు అంతా. అంటే ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ప్రజల్లో తిరుగుతున్నాం అనే ఇబ్బందికరమైన పరిస్థితులు, వాతావరణం ఏం లేదా? ఏం లేదు. అది అంటే ముందుగా నేను తిరిగినప్పుడు అప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి సక్సెస్ఫుల్గా నడిచింది కదా, ఆ టైంలో నేను తిరిగిన. మళ్ళీ ఇప్పుడు ఈ కేటగిరీ కాగానే మళ్ళీ ఈ నెలలో మార్చి 15 కానీ 20 కానీ కృతజ్ఞత యాత్ర పెడుతున్నా సీఎంపూర్ కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు చూద్దాం ఏమంటారు. ఎందుకన్నా అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? మీ బాధ ఏంది, మీ ఆవేదన ఏంది, అసలు ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే కేవలము నన్ను కేసీఆర్ అవమానించినందుకే. ఇప్పుడు నేను ఆయనతో కన్నా నేను ఏం తక్కువ పని చేయలేదు తెలంగాణలో. అప్పుడు స్టూడెంట్ కదా. అంటే మీకు పదవులే ప్రాధాన్యతను తప్ప అవకాశాలు ఇచ్చిన పార్టీని మర్చిపోతారు అన్నట్టు? లేదు, అల్టిమేట్గా మీకు 2 సార్లు. అది ఫ్యామిలీ లిమిటెడ్ పార్టీ, ఓకే, అది వాళ్ళ వరకే సంబంధించిందే. వాళ్ళకు ఏమైనా అయితే తప్ప, వాళ్ళకి ఏమైనా అయితే జనాలకు అయినట్టు లెక్క, వాళ్ళకి ఏమైనా అయితే తెలంగాణకు అయినట్ట, వేరే ఎవరికైనా సంబంధం లేదు. వాళ్ళు తన ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా పనిచేస్తే నేను ఎట్లుంటే వాళ్ళు తెలంగాణ వాదులు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు. టీడీపీ ఆయన తీసుకొచ్చి నా గొంతుకు వస్తే నేను ఎట్లుంటా? ఓకే, చెప్పండి. పోనీ కేసీఆర్కి అప్పుడు సీట్లు తక్కువైనాయా? 88 సీట్లు వచ్చినాయి. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే కదా కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేయించుకుంది, మరి ఎందుకు ఇవ్వలేకపోయింది? దానికి ఆల్టర్నేట్ చేస్తారు. సత్తుపల్లి కదా మీ ప్రాతినిధ్యం? నేను సత్తుపల్లి టికెట్ అడగలేదు, నేను అడిగింది కంటోన్మెంట్ టికెట్. కంటోన్మెంట్ అడిగారు,
తిరిగిరా ఆ నియోజకవర్గంలో అవగాహన ఉందా మీకు? 1 year తిరిగిన. అంటే వస్తుందనే పూర్తి స్థాయిలో నమ్మకంతో నమ్మకం ఉండే. కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినట్టే కదా. అదే సమయంలో గద్దర్ చనిపోయిండు. ఉమ్. చనిపోతే వాళ్ళ బిడ్డకి ఇచ్చింది, అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కదా. వెన్నుపోటు కాదు, నాకు అవకాశం కల్పించలేకపోయింది. ఉమ్. భవిష్యత్తులో నాకు అవకాశం కల్పిస్తుంది. బాగా వెనకేసుకొస్తున్నారు పార్టీని. అంత నమ్మకం ఉందన్న అంటే మిమ్మల్ని? ఇది లిబరల్ పార్టీ, సెక్యులర్ పార్టీ. ఉమ్. ఇక్కడ మనం ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉన్నది. ఉమ్. సో టీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు కదా, ఉమ్. నాయకత్వానికి వ్యతిరేకంగా. ఏందన్నా మీకు టీఆర్ఎస్లో నచ్చని అంశం ఏంటి, కాంగ్రెస్లో నచ్చిన అంశం ఏంటంటే ఏం చెప్తారు? రెండు పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి. టీఆర్ఎస్ పార్టీలో అంత వ్యక్తి ఓకే. కేసీఆర్ తోటే మొత్తం నడుస్తుంది, వ్యవస్థ వాళ్ళ ఫ్యామిలీ తోటే మొత్తం నడుస్తుంది. కానీ కాంగ్రెస్లో అట్లా కాదు కదా, 10 మంది సెంటర్లు ఉంటాయి ఇక్కడ. అవును. నాట్ ఓన్లీ 1 సెంటర్ పాయింట్, 10 సెంటర్లు ఉంటాయి. ఉమ్. అందరూ కూడా ఢిల్లీలో పోయి చెప్పుకుంటారు. ఉమ్. వాళ్ళకి ఏమన్నా సమస్య ఉన్నా, వాళ్ళకి ఏమైనా అవకాశాలు వచ్చేది ఉన్నా ఢిల్లీలో పోయి మాట్లాడుకుంటారు. ఉమ్. సో ఢిల్లీ వైడ్గా రాజకీయం నడుస్తుంది, ఇక్కడ హైదరాబాద్ నడుస్తుంది ఉమ్. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్పొరేషన్ చైర్మన్గా కావచ్చు, 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం వచ్చినప్పుడు ఆర్థికంగా బాగా బలపడ్డాడు రవణ అని చెప్పి ఇప్పుడున్న ఇదే మీ బీఆర్ఎస్ పాత మిత్రులు మాట్లాడుతున్నారు. సో ఏ మాత్రం వరకు సంపాదించుకున్నారు, ఎంతవరకు ఆర్థిక వనరులను మీరు? ఎప్పుడు కూడా పిడమడతల డబ్బుల గురించి ఆలోచించారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలకు ఏ సమస్య ఉందని దాని గురించి ఆలోచిస్తా తప్ప నేను ఈ రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించాలి, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి, రాజకీయంలో మంది సొమ్ము తినాలి, అది కేసీఆర్ క్యారెక్టర్. అది ఓకే. కేసీఆర్ రాజకీయం చేసేదే డబ్బుల కోసం, మంచి బతుకు కోసం. మీరు ఎంత వాళ్ళ సంపాదించారు? కుటుంబం మీరు ఎన్ని కోట్లు సంపాదించారు అది చెప్తలేరు. నాకు చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు 60-70 లక్షల వరకు జీతము ఇతర వచ్చినాయి, అంతకుమించి వేరే ఏం లేదు నాకు అక్కడ. ₹1 లేదు. మరి ఎందుకన్నా మీరు ఒకటేసారి కాంగ్రెస్లో వెళ్ళంగానే ఆర్థికంగా బాగా బలపడ్డాడు మా పార్టీలో ఉండదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు? అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయించాలి కదా, చేయిస్తే తెలిసిపోద్ది నాకు ఎంత ఆస్తుంది ఏమైనది తెలిసిపోద్ది. ఎట్లా మీ కేవలం 60 లక్షల జీతం తీసుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడతా అని చెప్పి 2-3 సార్లు ఎట్లా ప్రభుత్వాలని కానీ పార్టీలను అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నానంటే నేను తెలంగాణలో పాపులర్ లీడర్ని, ఓకే, పెద్ద కులానికి నాయకుడిని, తెలంగాణ ఉద్యమానికి మాదిగ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిని. అవును. రేపు ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి నాకు అవకాశం కల్పిస్తాడా? ఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా ఈ ఎన్నికలలో సొంతంగా డబ్బులు పెట్టుకునేటోళ్ళు ఎవరు లేరు. ఫ్యాక్ట్. 20 lakhs 10 5 అన్నది తర్వాత విషయం, కానీ అంత ఖర్చు ఎవరు పెట్టుకోలేరు. ఎవరైతే లీడింగ్ పార్టీ ఉందో వాళ్ళే పెట్టుకుంటారు డబ్బులు, అందరికీ తెలిసే ఆ విషయం. ఎందుకు మరి మీరు నిలబడితే పార్టీ మీకు పైసలు ఇవ్వగానే టికెట్ ఇవ్వలేదా ఎట్లా? అంటే టికెట్ పైసలు ఇవ్వడం కాదు కదా, కేసీఆర్ పైసలు ఇచ్చిండు, టికెట్ ఇచ్చిండంటే అది ఎవరిది? పార్టీ నీదా? నీ పార్టీ అయితే మాత్రం నేను ఉండనల్లా. నువ్వు ఇతరులని కూడా నీ కొడుకులాగా భావించలేనప్పుడు నేను నీ పార్టీలో ఎట్లుంటా? నీ బిడ్డకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మటే అసెంబ్లీ ఇస్తావు, నీ బంధువు వినదు ఓడిపోగానే వెంటనే 3 నెలల చైర్మన్ చేస్తాం. మరి మేము తప్పేముందన్న? కవిత గారు పిడమర్తి రావన్న ఇద్దరు ఒకటేనా? కవితని నన్నెట్ట పోలుస్తావు అసలు ఆమెతోటి? ఓకే. ఆమె పుడితే కేసీఆర్కి పుట్టుంటది, ఓకే. లేకపోతే ఆమె కోటిల పూలు మల్లెపూలు అమ్ముకునే బ్యాచ్ అది కోటిలా. అంత పెద్ద మాట మీరు అంటే అవును, ఆమెకేమున్నది చెప్పు, ఆమెకేమున్నది? వాళ్ళ అన్నకేమున్నది, ఆమెకేమున్నది? ఏం చేస్తారు వాళ్ళు? అంటే వాళ్ళు ఉద్యమకారులు కదా. ఎక్కడ ఉద్యమకారులు? వితౌట్ కేసీఆర్, వితౌట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళు తీసేసి మాట్లాడు. మా ఫాదర్ నేమ్ లేదు కదా, నేను వాళ్ళ కుటుంబ కేటీఆర్ తెలంగాణ ఎట్లా గుర్తుపడుతున్నా, నన్ను ఎట్లా గుర్తుపడతారు జనాలు? ఎందుకు కేటీఆర్ గుర్తుపడుతున్నారు? కేసీఆర్ వాళ్ళ కొడుకు అంతే కదా, నేను ఉద్యమం చేసినందుకు. అవును. మరి అదే అందుకోసం చెప్తున్నా. వాళ్ళది ఏం చెప్తారన్న మీరు చేసిన ఉద్యమాల కింద ఆమె ఏం చేసిందండి? ఒకరోజు జైలు లేదు, ఆ బంతిపూలతో, నేను చెప్తున్నా పూలు అంటే బంతిపూలు అమ్ముకోవాలమ్మా, ఆ బంతిపూలతో ఉద్యమం చేసింది. నా ఉద్యమం డిఫరెంట్ కదా. నా ఉద్యమానికి నేనే కర్త కర్మ క్రియ, డబ్బులు నేను తేవాలి, జనాలు నేను తేవాలి, అన్ని నేను తేవాలి. ఆమెకు అవన్నీ అవసరం లేదు, ఆమెకు అవన్నీ అవసరం లేదు. ఆమె ఏనాడు ఏ సంఘం పెట్టింది కాదు, ఏనాడు ఆమె ఉద్యమాన్ని నిర్మించింది కాదు, ఏనాడు జనాలు కూడేసింది కాదు. అసలు మీరు ఆమెకు ఉద్యమానికి సంబంధం లేదన్నట్టే అసలు ఆమె ఏంటి చెప్పండి? షోప్టాప్ తప్పించి తండ్రి కేటీఆర్ను కవిత షోప్టాప్ తప్పించి ఆయనకు పుట్టింది తప్పించి, అదర్వైజ్ వాళ్ళు చేసి నేను చెప్పిన తెలంగాణ సమాజం కోసం పేపర్ వాళ్ళకు ఉంది, టీవీ వాళ్ళకు ఉంది, డబ్బు వాళ్ళకు ఉంది, కులం వాళ్ళకు ఉంది, పార్టీ వాళ్ళకు ఉంది. అవన్నీ ఉంటే ఎవరైనా చేస్తారు, అవి లేకపోయినా చేసినాం మేము. అది మా ధైర్యం. అంటే మీలాంటి ఉద్యమకారులను విస్మరించింది కాబట్టి ఈరోజు కేసీఆర్ అంతే కదా. ఎంతమంది ఒక్కొని కాదు కదా, నాలాంటి వాళ్ళు 100 మందిని విస్మరించిండు. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పిండ్రు. ఆయనకు ఇప్పుడు
తన పార్టీ సూత్రానికి విరుద్ధంగా పనిచేస్తే ఇదే జరుగుద్ది. ఉమ్, తెలంగాణ ఉద్యమకారులు అది తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎందుకే, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఇప్పుడు ఎందుకే అంటే రేపు ఓటు కాడ చూపిస్తారు. ఉమ్, నువ్వు ఎవరిని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినావు, మరి మండలంలో గ్రామాల్లో పనిచేసిన ఏమి ఇవ్వగలవు? ఉమ్, అందుకోసం ఉద్యమకారులకు పెంచని ఇవ్వాలి, ఉమ్. అట్లా నీకు కార్యకర్త అయిపోతాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం గౌరవిస్తుందన్న ఉద్యమకారులకు కావచ్చు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు కదా, ఉమ్, అది రాజకీయ పార్టీ. అవును. అది తెలంగాణ ఇచ్చిన పార్టీ. అది ఉమ్, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులని గౌరవిస్తారు తప్ప వాళ్ళ ఎజెండాని మేనిఫెస్టోలో ఎజెండాగా పెట్టుకోరు కదా. అయినా మేమందరం కలిసి ఒప్పించిన ఉద్యమకారులకు 250 గజం స్థలం. ఎంతవరకు వచ్చింది? ఇప్పించిర్రా మీరు? వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకోమని చెప్పి అప్లై చేస్తున్నాం. ఉమ్. నిరంతరం అంటే అన్ని గ్యారెంటీలు మేము వచ్చిన 100 రోజుల్లో ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అన్నాడు కదా, ఎంతవరకు వచ్చింది? అన్ని గ్యారెంటీలలో చాలా అవుతున్నాయి కదా. మాది 7th, ఉమ్. అన్నిటికన్నా లాస్ట్ మాది. 6 గ్యారెంటీలు అమలు అయినాయి అంటారా అన్న పూర్తి స్థాయిలో? పూర్తి స్థాయిలో కాకపోయినా పని అవుతుంది కదా. ఆహా, అమలు అయినాయా? దాదాపులా అయినాయా కాలేదా? అయినాయి. అన్నేనే ఏది ఇప్పుడు మహిళలకు 2500 వచ్చిందా అన్న? తులం బంగారం వచ్చిందా? రైతుకు 500 బోనస్ వచ్చిందా? ఈ రకంగా చెప్పుకుంటే చాలా హామీలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఈ బడ్జెట్లో అవన్నీ పెడతారు. ఓకే, కానీ 100 రోజుల్లో ఇస్తామన్నారు కదా, వారిని 100 రోజుల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ఎవరు డిమాండ్ చేయలే కదా. 1000 రోజులు అవుతుంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో పెడతారు. వరుసగా అన్ని చేసుకుంటూ వస్తారు. ఇవాళ అవి అమలు జరగకపోయినా ఖచ్చితంగా 1 by 1 చేసుకుంటూ వస్తారు. మీరు చూడండి, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ డబ్బులు వేసుకుంటూ వస్తున్నారు. తర్వాత 1-2 మరి ఎందుకన్నా ఇచ్చిన హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే దిశగా కార్యక్రమాలు చేపడితే ఎందుకు పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో ఈ రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది? అవన్నీ కేటీఆర్ వీడియోలు కదా, ఛానళ్ళు కదా. ఓకే, అవే వాళ్ళ ద్వారా పెట్టిస్తారు అంతే. అవన్నీ జరగనప్పుడు 5 ఏళ్ళ తర్వాత ప్రజలు తీర్పుంటాయి. ప్రతిపక్ష పార్టీనే ఇన్ని ఛానళ్ళు పెట్టి ఇన్ని వీడియోలు పెట్టిస్తుంటే అధికార పార్టీ ఇంకెంత చేయాలన్నా? లేదు, అధికార పార్టీ అట్లా చేయదు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కూడా సోషల్ మీడియాలో పట్టులేదు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాని మేనేజ్ చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇదే పనిలో ఉంది. లేదా అధికార ఒక 100 సోషల్ మీడియా ఛానళ్ళకు పైసలు ఇస్తుండు కేటీఆర్, ఇచ్చి నడిపిస్తుండు. ఏది కాంగ్రెస్ చేస్తే దానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టుడు. అన్న, ప్రభుత్వం ఏదన్నా ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం చేపట్టి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది అనేది ఒక్కటన్నా చెప్పగలుగుతారా మీరు అధికార పార్టీ నాయకులుగా? ఏదన్నా చెప్పండి, 1-2 చెప్పండి. 300 యూనిట్లు కరెంటు, తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 100% అయింది. 200 యూనిట్ కరెంట్ అందరికి వచ్చిందా? మీరు ఎక్కడైనా పోయి అడగండి. 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్ కూడా, అది కూడా ఇచ్చింది. అంటే మీ అసలైన హామీలన్నీ పక్కన పెట్టి ఈ ఉచిత బస్సులు ఎవరు అడిగిరా? లేదు కదా, పార్టీ ఇస్తా అన్నది. మీరు విద్యార్థి ఉద్యమ నాయకులు అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, చేసింది. మీరు విద్యార్థి ఉద్యమ నాయకులన్నా, విద్యార్థుల పట్ల మీరు ప్రతి క్షణం మాట్లాడే వ్యక్తులుగా ఇది మన రాహుల్ గాంధీ వల్ల ప్రియాంక గాంధీ కదా, ఇదే ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అని పెట్టిర్రు, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, లేదంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరంలోనే, అది కూడా ఇప్పుడు సంవత్సరంన్నర దాటింది. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిందన్న పార్టీ? సరే, వాళ్ళు ఇచ్చిన నియామక పత్రాలు చూడు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి దాదాపుగా 50,000 నియామక పత్రాలు ఇచ్చింది. ఒకసారి మళ్ళీ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానించి దాదాపుగా 50,000 ఉద్యోగాలు, 56,000 అనుకుంటా నియామక పత్రాలు ఇచ్చిండ్రు. 56,000. అది అవి నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డదన్న? ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిర్రు? నోటిఫికేషన్ ఎవరు వేసిండ్రా, ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిన వదిలిపెట్టు, మొత్తానికి లెక్క. ఆర్డర్ లెటర్ ఇస్తే మీరు ఇచ్చినట్టేనా? అంతే కదా. ఓకే, అంతే కదా. ఇంకా భవిష్యత్తులో ఇవ్వకపోతే చెప్పు. రేపు పొద్దున పెద్ద ఎత్తున టీచర్, పెద్ద డిఎస్సి రాబోతుంది, పెద్ద పోలీస్ రాబోతుంది. నిన్ననే మన 14,000 అంగన్వాడీ పోస్టులు నోటిఫికేషన్ వేసిండ్రు. నీకు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ మాత్రం ఉంటుంది. ఉద్యోగాల భర్తీని మాత్రం ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారు ముందు చెప్పిన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉద్యోగుల నియామకం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజాపాలన అధికారంలోకి వస్తే అసలు ఉద్యమాలే ఉండవు, ధర్నాలు ఉండవు, నిరసనలు ఉండవు, రాస్తారోకోలు ఉండవు అని అన్నారు. ఇదే విద్యార్థులు ఆర్టీసీ క్లాసులలో వేలాది మంది రోడ్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? ఎందుకు ప్రభుత్వం? చిన్న విషయం, ఎగ్జామ్ని వాయిదా వేయమని. కొంతమంది విద్యార్థులేమో ఉద్యోగాల భర్తీ చేయమంటారు, కొంతమంది ప్రిపేర్ కాని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఎగ్జామ్ వాయిదా వేయమంటారు. సీఎం ఏమంటాడు, వద్దు మీరు ఎగ్జామ్ రాయండి, మీ ఉద్యోగాలు మీకు ఇస్తారని సీఎం అంటాడు. ఇందులో తప్పే ఉంది? నిన్న ఆంధ్రాలో అదే జరిగింది, గ్రూప్ 2 కాడ 55,000 ఉద్యోగాలు అయితే ఇప్పటివరకు పార్టీ ఇచ్చిందని అంటారు. అవును, అది మీరు ఇచ్చింది. మీరిచ్చింది 100% మీరిచ్చింది. ఓకే, మరి నియామక పత్రాలు ఎన్నిసార్లు సీఎం మీటింగ్ పెట్టి చేతులు ఇవ్వలేదు అందరికి?
మరి అది ఎవరిచ్చినట్టు లెక్క? అంటే మేము ఇస్తుంటే కేసీఆర్ కానీ కాలంలో elections వచ్చినాయి. మొత్తం కేసీఆర్ కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ భ్రష్టు పట్టిపోయింది కదా, అన్ని ఎగ్జామ్ పెట్టలేక అన్ని పేపర్లు లీకులే కదా. అంటే మీరు వచ్చినప్పటి నుంచి ప్రతిష్టాత్మకంగా మీరు చేయబడుతున్నారు అయితే. చూడండి, ఒక లీక్ జరిగినా, ఒక ఎగ్జామ్ ఆగిపోయినా, రిక్రూట్మెంట్ జరగకపోయినా మళ్ళీ 1 year తర్వాత కలుద్దాం, అప్పుడు మాట్లాడండి. 6 గ్యారెంటీలు అన్నారు, ఇందిరమ్మ పథకాలు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఈ రకంగా చూసుకుంటే చాలా హామీలు ఇచ్చారు కదా, గ్రామ సభలు కూడా నిర్వర్తించారు. సమయం ప్రజలు అధికారుల మీద ఏ రకంగా సమయం 4 సంవత్సరాలు ఉంది, కానీ మీరు 100 రోజులు అవన్నీ చేయకపోయినాడు మీరు 100 ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉంటారు. మాకు సమయం ఉన్నది, ఆ సమయం లోపు మేనిఫెస్టోలో పెట్టిన మొత్తం కూడా. ఇప్పుడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని అన్నారు, ఇవాళ 42% ఇస్తుండే వాళ్ళకి. బీసీల జనాభా లెక్కలు తేలినాయన్న, ఎందుకు గతంలో కంటే ఎందుకు తగ్గింది, ఎందుకు ఈ రకంగా? కేసీఆర్ 27% ఉన్న బీసీలకు స్థానిక సంస్థలలో 18% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. అటువంటిది రేవంత్ రెడ్డి 42% ఇస్తుండు. 42% మళ్ళీ కేవలం స్థానిక సంస్థలు కాదు, ఒక్క కాంగ్రెస్ విద్యా ఉద్యోగ రంగాలలో ఎంత గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ ఇస్తే సరిపోదు కదా, దీన్ని ఎందుకు చట్టం చేస్తలేరు అంటున్నా. బీజేపీకి ఇష్టం లేదు కదా, నకిలీ బీసీ ఉన్నాడు ఆయన మోడీ. ఆయన నిజంగా బీసీ కాదు కదా, నకిలీ బీసీ. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ని కేంద్రంలో అమలు చేసేటప్పుడు మోడీ ఉంటాడు కదా, దాన్ని చట్టం చేసి మళ్ళీ పంపమనండి, అప్పుడు ఆయన బీసీ కాదు తెలుస్తుంది. బీసీల జనాభా ఎందుకు దగ్గర 18 నుంచి 20 లక్షలు తగ్గిందంటే మీరు చేసిన జనాభా లెక్కల్లోనే ఎందుకు తగ్గిందంటే? ప్రభుత్వం ఎప్పుడు తప్పెందుకు చెప్పుకుంటుంది? రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏంటిది? జనాభా లెక్కల ప్రకారమే సీట్లు, రిజర్వేషన్లు, అవకాశాలు అని చెప్పిండు. దాని ప్రకారం లెక్క చేయించుకుంటాడు తప్పించి వాళ్ళని తక్కువ చేయాలని ఎందుకు ఉంటుంది? ఆయనకి ఎందుకు ఉంటుంది? అటువంటిప్పుడు చేయకుండా బెస్ట్ కదా, చేయకుండా ఉండేవాడు కదా. గతంలో కేసీఆర్ అనే వ్యక్తి కేవలం 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతేనే ఫామ్ హౌస్ పరిపాలన నడిపిస్తున్నాడు, లేదంటే ప్రగతి భవన్ పరిపాలన నడిపిస్తున్నాడు అన్నాడు. దాదాపు ఇప్పుడు 1.5 కాలం అవుతుంది. కేసీఆర్ 6 నెలల దాకా ఆపిండు, 6 నెలలకు ఎక్కువ ఆపిండు కేసీఆర్. అంటే కేసీఆర్ ఆపిండని రేవంత్ రెడ్డి గారు కూడా ఆపుతురా? ఏం లేదు, ఇక్కడ మీకు తెలుసు కదా, మన రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఎవరు, హోంశాఖ మంత్రి ఎవరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 5-6 శాఖలు అట్లనే ఉన్నాయి. అయినా విద్యాశాఖ ప్రశాంతంగా నడుస్తుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు, శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి. మంత్రి ఎవరో చెప్తలేరు మీరు. మంత్రిని ఏంది శాఖ ఎట్లుంటుంది అన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి, 4-5 శాఖలు ఉన్నాయి. సమర్థవంతంగా కొనసాగుతుంది కదా, ప్రశాంతంగా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాష్ట్రంలో లేవంటారా? తక్కువ, కానీ లేవని చెప్తలేరు మీరు. చాలా తక్కువ. కొంతమంది ఇప్పుడు లగచర్లాగా కావాలని కొట్లాటలు చేసేటోళ్ళు ఉన్నారు కదా, అట్లాంటి సంఘటనలు తప్పించి ఇప్పుడు నేరేడు జిల్లానా అప్పుడు ఇసుక కాడ అంత పెద్ద ఇష్యూ అయిందా? అక్కడ ఉన్నటువంటి దళితుల పైన ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు ఎంత పెద్ద ఎత్తున అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని కొట్టిపించింది, జైలు పెట్టించింది. ఉద్యోగాల భర్తీ ఏది? ఓయికు పోయే దమ్ముండే నా కేసీఆర్కి ఇప్పటికైనా బొమ్మను వస్తారా? మీ అధికార పార్టీ నాయకులు మీరు చెప్పే ఇదే పొంగులేటి గారు ఓయికు రాగలుగుతారా? మొన్ననే తీసుకుపోయిన ఆర్ట్స్ కళకి, ఆర్ట్స్ కళలో నేషనల్ సెమినార్కి అటెండ్ అయ్యింది కదా. మరి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఓయి సెంటర్గా పని జరిగింది, అందరు కలిసే ఉన్నారు, మరి ఎందుకు రాలేకపోయారు? మీరు తీసుకెళ్తారే వస్తారు, మీరు కూడా వెళ్తారా? ఇప్పుడు వెళ్తున్నారా? మొన్ననే వెళ్ళినా కదా తీసుకొని పొంగులెట్టిని. ఇంకా భవిష్యత్తులో ధైర్యంగా వెళ్ళగలుగుతారా? మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాం, వాళ్ళని కలుపుకుంటాం. అంటే వాళ్ళు ఏమంటారు? మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ బీసీలో మీటింగ్ పెట్టిండు, అక్కడ అధికార నాయకులు వెళ్తా ఉన్నారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇచ్చిన హామీలు ఇవ్వలేదు, ఇచ్చిన ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా, యూనివర్సిటీకి ఎట్లా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు. ఆ బీఆర్ఎస్ నాయకులకు ఏమన్నా చెప్పాలి? మీరు కూడా అక్కడ నుంచే వచ్చారు కదా. నేను ఓయి నుంచి వచ్చిన, నేను బీఆర్ఎస్ నుంచి రాలేదు, మీకు బీఆర్ఎస్ సంబంధం లేదు. నేను నీలి జెండా నుంచి వచ్చిన. వాళ్ళు 10 మంది ఉండి జై తెలంగాణ అందరూ, మేము ఎప్పుడైతే అందుకున్నామో అది పతాక స్థాయికి చేరుకుంది, తెలంగాణ వచ్చింది. మేము లేకపోతే కేసీఆర్ దాన్ని ఇంకా 10 ఏళ్ళు నడిపించాడు. ఇంకెన్ని రోజులన్నా ఇదే పిడమర్తి రవాణా ఉద్యమం అని చెప్పుకుంటూ తిరుగుతాడు, ఈయనకు అవకాశం. అరే ఇప్పుడు ఓడిపోయిన కేసీఆర్ ఉద్యమం అనట్లేడా? మరి ఆయన అంతవరకు ముఖ్యమంత్రి కదా, కేటీఆర్ మొన్నటి వరకు మంత్రి కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకో ధర్నాలు చేస్తుండ్రు, రైతు ధర్నా అని. పొలిటికల్ లీడర్కి ఎప్పుడు ఎనీ టైం ఇదే పని ఉంటుంది. ఇంకెన్ని రోజులు దీన్ని ఇట్లా మీరు కొనసాగిస్తారని? దేన్ని? ఈ ఉద్యమాన్ని కావచ్చు, ప్రజల కోసం పనిచేయడం తప్పేనా? కావచ్చు, నాకు ప్రజల కోసం పనిచేయడం తప్పు కాదు. నిరంతరంగా ఇంకోటి మళ్ళీ చెప్తాను ఈ ముంగట, మార్చికి కేటగిరీ మీద చట్టం అయిపోద్ది. ఓకే, మార్చి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అయిపోద్ది. అయిపోయినాక తెలంగాణలో ఇంకో సరికొత్త తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురాబోతున్నాం. అంటే ఏ రకంగా? అంటే తెలంగాణని కొంతమంది నార్త్ ఇండియా వాళ్ళు ఈ తెలంగాణని ఆక్యుపై చేసేసింది మొత్తం. తెలంగాణ వాళ్ళకి అసలు ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ. మనందరం ఏదో నైజాం గిరి లాగా రుబాబు చేయడం తప్ప
ఇక్కడ మన చేతిలో ఏం లేదు. మొత్తం నార్త్ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ హర్యానా వాళ్ళ చేతిలో ఉంది. ఇదే పీడమర్తి రవి గారిని వారికి పదవి రాకుండా కావచ్చు, పార్టీలో సముచితంగా గుర్తింపు రాకుండా చేసేది వారి సొంత నాయకులే, అధికార పార్టీ నాయకులే అని చెప్తాను నేను. కాదు, ఓపెన్ అయితే బాగుంటుంది. లేదు కాదు, వాళ్ళు ఏం చేయలేదు. అటు ఎవరు చేయరు, కాంగ్రెస్ పార్టీ ఇది ఎవరిది కాదు. నాకు పదవి ఇవ్వకపోతే నేను సోనియా గాంధీ దగ్గర పోయి తెచ్చుకుంటాను, నేను సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గర పోయి తెచ్చుకుంటా. అంతే తప్ప ఇక్కడ ఆపేటోరు ఎవరు లేరు, సాయం చేసే వాళ్ళే ఉన్నారు. అంటే పార్టీలో జాయిన్ ఇంత తక్కువ సమయానికే ఇంత పెద్ద నెట్వర్క్ ఎట్లా సంపాదించుకున్నారు రవణ అంటే? అంటే నార్త్ ఇండియాలో మా కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ ఉంది, మా లీడర్లు చాలామంది ఉన్నారు కదా. శైలజా ఉంది, తర్వాత మన ఆల్ ఇండియా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా మంది ఉన్నారు. సో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మాట్లాడించుకుంటారు. ఏదేమైనా పదవి కావాల్సిందేనా పార్టీలో, లేదంటే సేవకుడుగానే పీడమర్తి రవి గారిని జనాలు చూడబోతున్నారు? పార్టీకి ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం, పార్టీలో పదవి అడుగుతాం. అంటే నిన్న అదే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిందని కూడా విన్నాం. సో మీ పేరు కూడా పరిశీలనలో ఉందనేది కూడా ప్రధాన మాదిగా దాంట్లో వస్తుంది. నా పేరు వస్తే దయాకర్కి ఆల్రెడీ హామీ ఇచ్చారు కాబట్టి ఒక్కటే ఇస్తే దయాకర్కి రావచ్చు. మాదిగా అంటే మాత్రం నాకు అద్దంకి దయాకర్ నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయంట, ఎక్కువ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వారికి వస్తే మీకు రానట్టే. ఎస్సీలకు ఒకటి ఇస్తే రాదు. వచ్చిరన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు కలిసిరు మీరు? 3 times కలిసి. సో ఎట్లా వారి రెస్పాన్స్ ఎట్లుంది మీ పట్ల? అంటే నన్ను బాగా రిసీవ్ చేసుకుంటాడు, బాగా మందలు ఇస్తాడు నన్ను. మీరు బీఆర్ఎస్ పార్టీలో అన్ని ఉద్యమకారులతో కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి కదా, ఒకటేసారి కాంగ్రెస్లో టర్న్ అయిన తర్వాత పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కానీ వ్యక్తిగత ఫంక్షన్లో కలిసినప్పుడు ఎట్లా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుందన్న కాంగ్రెస్ వాళ్ళు? మంచిగా ఉంటుంది, కాకపోతే అందరి దగ్గరకు నేను వెళ్ళను. పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెలెక్టెడ్, జూపల్లి, పొంగులేటి వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎక్కువ. సో మిగతా వాళ్ళ దగ్గరికి పోలేను. గుర్తుపట్టడం లేదంటే ఏదైనా పని మీద గుర్తుపట్టకపోవడం అంటూ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక వాళ్ళతోటే ఉంటాం కదా. సో ఏదైనా పని మీద పోతే ఎప్పటికప్పుడు స్పందించడం 100% ఉన్నాయా? 100%. లేదంటే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? లేదు, సీతక్క కాడికి పోయిన అదే రెస్పాన్స్, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర పోయిన అదే రెస్పాన్స్. ఏదో కెమెరాల ముందే మీరు కావాలి, మా మంత్రులు అట్లా ఎవరు ఆ రకంగా పరిస్థితులు లేవు మీ? మా మంత్రుడు నేను నాకున్న మేరకు అందరికి పనిచేసే వాళ్ళే. శ్రీధర్ బాబు ఎక్సలెంట్ గా రిసీవ్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా మీరు ఆన్ రికార్డ్ ఏదో చెప్పాలనా, లేదంటే క్షేత్రస్థాయిలో? శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళు తెలంగాణలో ఉద్యమంలో ఉన్న వాళ్ళ వ్యక్తులు, తెలంగాణకు సంబంధించిన అందరినీ రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు జనాలతో కలిసి ఉండేటోళ్ళు వాళ్ళు. సరే, ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ గౌరవించలేదు అనేది అంశం పక్కన పెడితే, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఆ రోజు ఉన్న ఉద్యమకారులు అందరినీ చాలా మంది అయితే లిఫ్ట్ ఇచ్చింది పార్టీ. కానీ ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది, ఇదే యూనివర్సిటీ నుంచి ఎంతమందికి లిఫ్ట్ ఇచ్చిర్రు, లేదంటే ఎంతమందిని గుర్తించిర్రు అని అంటే చెప్పుకోవడానికి ఒకరిద్దరు తప్ప ఎవరు లేకుండా పోయింది కన్నా. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంకా చాలా ఉన్నాయి కదా, అవకాశాలు ఉన్నాయి. మొన్న బాలలక్ష్మికి ఇచ్చిండ్రు, చారకొండ వెంకటేష్కి ఇచ్చిండ్రు. నెక్స్ట్ లిస్ట్లో కూడా ఇంకో వస్తాయి కావచ్చు, 2-3 కావచ్చు. అంతే తప్ప కేసీఆర్ గారు చాలా మందిని లిఫ్ట్ చేసిన సందర్భాలు చూస్తున్నాం కదా. కేసీఆర్ అంటే అది డిఫరెంట్ యాంగిల్, ఎందుకంటే అది ఉద్యమ సెంటరే పోయి కదా. అవును, కాబట్టి అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి అటువంటిది కాదు కదా, కాంగ్రెస్ పార్టీకి 10 సెంటర్లు ఉంటాయి. సో దాని ఈక్వేషన్ మారుతుంది అంటారా? అంటే ఈక్వేషన్ మారి మాకు కూడా అవకాశాలు రావచ్చు. తెలంగాణ ఉద్యమకారులను ప్రోత్సహిద్దాం, తెలంగాణ వాళ్ళని దళితులను ప్రోత్సహిద్దాం, అని గిరిజనులను ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ కేటగిరీ ఇంకొకరికి వస్తుంది. ఇట్లా మొన్నటి మూమెంట్లో మీ పాత్ర ఏంది? ఏ రకంగా కార్యాచరణలు తీసుకున్నారు? ప్రజల్లోకి ఎట్లా వెళ్ళారు? దేని గురించి మాట్లాడే ఎస్సీ వర్గీకరణ గురించి అంటే యాక్చువల్ ఏంటంటే తెలంగాణ వచ్చినాక నేను ఆలోచించింది ఏంటంటే, కృష్ణమాదిగ పెట్టిన డిమాండ్ తెలంగాణ జనాభాకు సరిపోవట్లేదు. ఆయన 1994లో ఉద్యమం ప్రారంభించినప్పుడు మాదిగలకు 7% రిజర్వేషన్ అడిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జనాభా మారిపోయింది. సో జనాభా దామాషా ప్రకారం ఇక్కడ జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలని నేను 2014లో ఉద్యమం ప్రారంభించిన. మాదిగ జేసీ అనే సంఘాన్ని పెట్టి నడుపుతా ఉన్నాం. ఇప్పటివరకు వచ్చినాక తీరా అతను కూడా కలిసి చెప్పిన, మీరు ఇట్లా అడిగితే అది తెలంగాణకు సరిపోదు అన్న, మీరు జనాభా లెక్కల ప్రకారం అడగాలి, మనం ఎంతున్నా కూడా చెప్పాలి అని చెప్పిన. ఆయన ఒప్పుకోలేదు దానికి. ఆంధ్రలో ఆయన పనిచేయాలనుకుండు కాబట్టి, ఆంధ్రలో కూడా పనిచేయాలనుకుండు కాబట్టి ఆయన ఒప్పుకోలేదు. సరే, మా డిమాండ్ మేము తెలంగాణ వరకే దీన్ని చేయాలని చెప్పేసి మేము పనిచేసినాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక నేను పెట్టిన డిమాండ్ తెలంగాణ ప్రజలకు బాగా వెళ్ళింది. జనాభా దామాష ప్రకారం వర్గీకరణ జరగాలి, మాకు మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. ఆయన ఇప్పుడు మాట్లాడుతుంది 12% అని. షమీమ్ అఖ్తర్ కమిటీకి ఏబిసిడి అని ఇచ్చిండు, పర్సంటేజ్ ఇవ్వలేదు. సో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక సీఎంను కలిసి పర్సంటేజ్ అడిగితే బాగుండేది, ఖచ్చితంగా మాదిగలకు న్యాయం జరిగేది.
కృష్ణమాదిగ నిర్లక్ష్యం వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది. మీరు కృష్ణమాదిగ గారి ఆలోచనలకు వ్యతిరేకమా లేదంటే అనుకూలమా అంటే 100% వ్యతిరేకం. ఉమ్, ఆయన 7%, మేము 12%. ఉమ్, ఆయన ఆయన ఆలోచనలకు ఆయన ఉమ్మడి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని మాట్లాడుతుండు, మేము తెలంగాణను యూనిట్గా తీసుకొని మాట్లాడుతాం. తేడా ఏందన్న? తేడా రాష్ట్రమే, జనాభాలే జనాభా దామాషా అంతే. సో దానివల్ల నష్టం మీ వర్గాలకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? నష్టం జరిగింది కదా చాలా. కృష్ణమాదిగా ఏం మాట్లాడకుండా ఏబిసిడి అనడం వల్ల ప్రభుత్వం మాకు న్యాయమే చేసింది. ఉమ్, చేసిందల్లా అన్యాయం కృష్ణమాదిగే. ఆయన 7% అన్నాడు, ఉమ్. మేము 12% అన్నాం. ప్రభుత్వం 9% ఇచ్చింది. అంటే అటు లేదు ఇటు లేదు మధ్య అంటే మా జనాభా కన్నా దగ్గర మా జనాభాకు సరిపోనిచ్చింది. ఎందుకంటే 15లో లెక్కేయాలి కదా. అంటే ఒక 3-4% తగ్గినట్టే. లేదు, ఒక 2% పెరిగింది. 2% పెరిగింది. సో ఇప్పుడు రేపు మార్చిలో అసెంబ్లీ చట్టం జరగబోతుంది. ఉమ్, అసెంబ్లీలో చట్టం జరిగినప్పుడు ఎప్పుడైతే కేంద్రము కులగణన చేస్తుందో అప్పుడు మళ్ళీ మా రిజర్వేషన్ పెరుగుతుంది. అది 11 కావచ్చు, 12 కావచ్చు. అంటే మీ జీవితంలో ఎక్కువ శాతం మీ కమ్యూనిటీ కోసం అంటే ఉద్యమ నేపథ్యం అనేది పక్కన పెడితే మీ వర్గాల అభ్యున్నతి కోసం అయితే ఎక్కువ శాతంలో మీరు సమయం కేటాయించారు. దాదాపు రాష్ట్రం అంతటా మీకు అభిమానులు ఉన్నారు, అన్ని జిల్లాల్లో మీ కమిటీలు ఉన్నాయి, పాత కమిటీలు ఉన్నాయి, పాత పరిచయాలు ఉన్నాయి. సో వెళ్తుంటారన్నా ఏమనిపిస్తుంటుంది అప్పుడప్పుడు? ఒక రెగ్యులర్గా వెళ్తా, ఆత్మీయ సమావేశం లాంటిది ప్రతి నెలలో తెలంగాణ టూర్ వేస్తా. ప్రతి నెలలో అందరినీ కలుస్తారు తెలంగాణ ఉద్యమకారులని. ఇది మీకు ఎట్లా సాధ్యం? అంటే ఇంట్రెస్ట్. ఆ బ్యాచ్ ఉంది నాకు, వాళ్ళు రమ్మంటారు, నేను ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని పోతా. లాస్ట్ టైము మాదిగల మేల్కొల్పి యాత్ర అని చేసిన 10 రోజులు. ఓకే. ఇప్పుడు ఈ చట్టం అయిపోగానే సీఎంకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత యాత్ర అనుకుంటున్నా. అది కూడా ఇంకా ఫైనల్ కాలేదు, అది కూడా చేస్తాను. అంటే పిడమర్తి రవి అనే వ్యక్తి పదవులు ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతూనే ఉంటాడు. 100%. ఎన్ని రోజులు ఇట్లా చేస్తాడు? వీళ్ళకు సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు. ఇంకా అసలు మేజర్గా అసలు ముందుంది, ఇంకా దాన్ని ఖచ్చితంగా చేపట్టాలని అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆ విషయం మీద సమాయత్తంత వరకు ప్రచారం చేస్తాం. ముందే నార్త్ ఇండియా వాళ్ళు గో బ్యాక్ అని కానీ వాళ్ళ మీద దాడులు కానీ అట్లాంటివి కాదు. ముందు మన ప్రజలకు ప్రచారం చేసి వాళ్లకు అర్థమయ్యేటట్టుగా ఇది నిజమే, ఇది కరెక్టే అనేటట్టుగా వాళ్ళని ఒప్పించినాకనే పెద్ద ప్రజా ఉద్యమం నిర్మిస్తాం. అప్పటివరకు ప్రచారం చేస్తాం. రవణ, మీరు పార్టీలో జాయిన్ అయిన తర్వాత చాలామంది, సరే మీకు పడని వాళ్ళు కావచ్చు, గిట్టని వాళ్ళు కావచ్చు, అరే పిడమర్తి రవి పని అయిపోయింది, రాజకీయంగా ఈయన భవిష్యత్తు అయిపోయింది, ఈయన పని ఆలోచన నిలకడలేని విధానం రాజకీయాల్లో ఈయన బాగా ఇంప్లిమెంట్ చేస్తాడు, ఈయన పని అయిపోయింది అని అనుకునే కొంతమంది వ్యక్తులకు ఎట్లా చెప్పండి, ఎట్లా అయిపోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండి, ఇక పదవులు రావు, ఏం రావు, వాళ్ళు ఎంతసేపు మాటలు చెప్పి పూటలు గడిపించుకుంటారు. ఆయనతో కేసీఆర్ అన్న ఏదో గుర్తించి 2-3 సార్లు ఏదో అవకాశం ఇచ్చింది తప్ప అక్కడ ఆయనతో కూడా ఉండదు, ఈయన పని అయిపోయింది అని అనుకునే వ్యక్తులు. సరే, ఒక నెల 2 నెలలు ఆగు, వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. అంటే ఒకవేళ మీ అభిమానుల కోరిక మేరకు మిమ్మల్ని ఏ స్థాయిలో చూడబోతున్నారు? ఎవరైతే నా గురించి మాట్లాడతారో వాళ్ళు నా వెనకలే ఉంటారు. వాళ్ళు నాకన్నా ముందు రారు కదా. నేను వాళ్ళ గురించి మాట్లాడను, ఎందుకంటే వాళ్ళకి పని లేదు. నేను యాక్టివిటీలో ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడే వర్గీకరణలో శాస్త్రీయ భద్రత లేదు, కృష్ణమాదిగా ఉద్యమంలో శాస్త్రీయ భద్రత లేదు, శాస్త్రీయ భద్రత లేదు. మనం సరికొత్త ఉద్యమాన్ని నిర్మించాలని ఆ దిశగా పోయినా సరే, నా వంతుగా ఆ డిమాండ్ని తెలంగాణ సమాజం ముందు పెట్టగలిగిన. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 నెలలు, రానున్న 2-3 నెలల్లో ఆ ఉద్యమ కార్యాచరణ కోసం తెలంగాణలో పాత తెలంగాణ ఉద్యమకారుల ముందని మాట్లాడుతున్నా. వాళ్ళందరినీ తీసుకొస్తా, మే ఉద్యమాన్ని ప్రారంభిస్తాను. అన్న, పిడమర్తి రవణ అనే వ్యక్తి ఉద్యమాలలో సక్సెస్ అయినా రాజకీయాలలో ఫెయిల్ అయ్యిండు. ఎందుకు? రీజన్ ఏంటంటే, నాకు వచ్చింది ఒక్క అవకాశం. నాకు ఒక్కటే ఒక అవకాశం, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఒక్కసారి వచ్చింది. అవును, ఫస్ట్ టైంది అది అవుతుంది. అది ఫస్ట్ టైంది. సెకండ్ టైం వచ్చింది. నా శాయశక్తిలో పోరాడిన అభిమన్యుడు తెలుసు కదా, లోపలికి పోవడం, మళ్ళీ వెనకకు రాలేకపోయినా ఆ దాంట్లో నాకు సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులు లేడు, నేనే సొంతంగా అట్లా. పద్మవ్యూహం లాంటిదే, లోపలికి ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. నేను ఒక్కనే సొంతంగా 88,000 ఓట్లు సాధించిన. 88,000 ఓట్లు, అత్యంత తక్కువ సమయం. అది ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో, డామినేషన్ ఉన్న ప్రాంతం. అక్కడ వచ్చిన నాకు ఓట్లు. కేసీఆర్ నాకు ఇటు ఇస్తే ఎప్పుడో గెలిచేవాడిని. నేను గెలుస్తాననే నాకు అడ్డిచ్చిండు, నాకు ఇటు ఇవ్వలే. మీరు గెలిస్తే కేసీఆర్ గారికి వచ్చే నష్టం ఏంది? చాలా పరిణామాలు చేంజ్ అయ్యేది తెలంగాణలో. మీరు ఏందో చూపించేవారా? ఒకవేళ 100%. అంటే నేనేది ఏంటంటే, జనాభా దామాషం మా కులాలకు రిజర్వేషన్ ఏమంటున్నా. ముస్లింలకు 12 కావాలి, గిరిజనులకు 12 కావాలి, మాదిగలకు 12 కావాలి, బీసీలకు 50% కావాలంటున్నా. ఈ డిమాండ్ నేను తెలంగాణలో
అసెంబ్లీలో వినిపించేవాడిని. అది ఎక్కువ మంచి వేదిక. బయట మనం ఇంత కష్టపడే కన్నా అసెంబ్లీలో వినిపిస్తే చాలా పబ్లిక్ రీచ్ అవుతాం. అందుకోసం అసెంబ్లీకి పోవాలనుకున్నాం అంతే. ఇప్పుడన్నా భవిష్యత్తులో ఏమన్నా ఎంతసేపు కార్పొరేషన్లు లేదంటే కమిషన్ మెంబర్లు కమిషన్ చైర్మన్లేనా లేదంటే అసెంబ్లీకి వెళ్ళే దిశగా మీ కార్యాచరణలు ఏమైనా ఉన్నాయా ఆగిపోయినాయి అంతవరకు? ఏం చేసినా దానికోసమే, చేసే ప్రతి పని కూడా దానికోసమే. జనాలకు కొంతమందికి అర్థం కాదు, ఈయన ధర్నా చేస్తాను రాస్తారు ఒక చేస్తాను అంటారు, కానీ అల్టిమేట్గా ఈ పనులన్నీ అటే ఆధారికే పోతాయి. అంటే మీ చివరి లక్ష్యం టికెట్ కోసమే, గెలుపు కోసమే. అంతిమంగా ఏది కార్పొరేషన్ వచ్చినా గుర్తించినా గుర్తించకున్నా 100% చూడబోతారా? మీ నియోజకవర్గంలో 2028 ఒక ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేయబోతారా? పార్టీ 100% నమ్మకం ఉందా మీకు? ఎమ్మెల్యే గౌరవం ఇస్తుంది, గుర్తిస్తుంది? 100% అవకాశం వస్తుంది. అక్కడ నాకు ఎందుకన్నా అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? అట్లా కనిపిస్తుంది నాకు, ఆడ సోర్స్ అట్లా కనిపిస్తుంది. ఒకసారి నాకైతే వాళ్ళు అవకాశం ఇస్తారు. అట్లా నేను దాన్ని మలుచుకోబోతున్నా. అట్లా అవకాశాలు నాకు రాబోతున్నాయి, అట్లా పరిణామాలు జరగబోతున్నాయి. అది 2 నెలలు పట్టుద్ది. అంటే ముందే జాతకం చెప్పేస్తున్నారు మీరు? జాతకం కాదు, అంచనా వేసుకుంటున్నా ఏం జరుగుద్ది భవిష్యత్తులో. ఈసారైనా పిడమర్తి రవి గారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా లేదంటే గతంలానే నిరాశగా మిగిలిపోతాడా? నేను ఎన్నికలకు పోయినప్పుడు నా ఎమ్మ నిలబడ్డ ఒక మనిషి లేడు. నాకు ప్రాంతం చాలా దూరం, అది తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతం. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, అయినా నేను అన్ని ఓట్లు తీసుకురాగలిగిన. ఈసారి ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది. అనిపిస్తుంటుందా అన్న? సరే, రాజకీయ వేదికలు ఏదైనా కూడా అరే మనం ఇన్నేళ్ళు ఉద్యమాలలో ఉండే, ఇన్నేళ్ళు రాజకీయాలలో ఉండే అవకాశం రాకపోయా కదా, లేదంటే అసెంబ్లీ వేదికకు పోకపోయా కదా అని ఎప్పుడన్నా అనిపిస్తుంటుందా? మస్తు టైం ఉంది కదా, అప్పుడే తొందర ఎందుకు? మరి అంత తొందర లేని ఎందుకు హుటాహుటిన అవకాశాలు రాకపోతే పార్టీ మారాల్సి వచ్చింది? ఇదేదో బీఆర్ఎస్లోనే ఉంటే బాగుండు కదా. ఆ విషయం నాకు చెప్పాలి కదా లీడర్, నాకు ఆయన బిల్ చెప్పాలి కదా. మనిషి మిమ్మల్ని అతను తీసుకునేటప్పుడు చెప్పలేదు, అతన్ని తీసుకునేటప్పుడు చెప్పలేదు, నా భవిష్యత్తు ఏందో చెప్పలేదు, నా పని ఏందో చెప్పలేదు, నేను ఎందుకుంటా? అంటే మీరు కాంగ్రెస్లో వెళ్తున్నారనే ప్రచారం జరుగుతున్నప్పుడు అధిష్టానం మీ నుంచి ఏం కబుర్లు లేదా? మిమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం ఏం లేదు. కానీ లాస్ట్లో వచ్చిండ్రు. మేము ఎన్నికల్లో పోయే ముందు వచ్చి మళ్ళీ పార్టీకి రా, మళ్ళీ మేము కొన్ని పనులు చెప్తామని చేయరా అంటే నేను రాలేదని చెప్పేసిన. నేను తిరిగి మళ్ళీ టీఆర్ఎస్లోకి రావడం జరగదు అంతేగా. పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎన్ని కోట్లు తీసుకున్నారన్నా పొంగులేటి గారి దగ్గర? అసలు అట్లా డబ్బులు ఇవ్వడం ఉండదు కదా. ఓకే, డబ్బులు అంటే సాధ్యమా అంటారు కదా కొంతమంది, దగ్గర దగ్గర ఒక 70-80 లక్షలు తీసుకుని అంటారు. సీనన్నది కాంగ్రెస్ పార్టీ కాదు కదా, సీనన్న కూడా వేరే పార్టీలో జాయిన్ కావాలి. కానీ అతన్ని నమ్మి అతని హామీ మేరకి మీరు పోయారు కాబట్టి ఆర్థికంగా ఏమన్నా అవకాశాలు వచ్చినాయా అని అడుగుతున్నాను. ఎందుకంటే పార్టీలో డిస్కషన్ ఉన్నది, ఇది అసలు పైసలు ముచ్చటే లేదు మా కాడ. కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అన్నాడు, దాని తర్వాత ఖర్చు ఉంటుంది, అది చూసుకుంటాడు. నేను ఎట్లా ముందు పైసలు అడుక్కుంటా? ఎమ్మెల్యే నిలబడితే అంత ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంతే. సో దాన్నే చూసుకుంటాడు కాబట్టి ముందు ఎట్లా తీసుకుంటాం, ముందు ఎట్లా అడుగుతాం. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే రాలేదు, ఏంది ఇప్పుడు ఏంది అనేది ఒక క్వశ్చన్. అంటే ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అవును, ఇంకేం అవకాశం ఇస్తారు? చైర్మన్లు ఉన్నాయి కదా, ఎమ్మెల్సీలు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నాయి, అందులో అవకాశం వస్తుంది. పిలిచి ఇప్పుడు ఉన్న పలంగా మీకు ఒక హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చి, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి రవి గారు మనం ఎమ్మెల్సీగా మీరు చేయాల్సి వస్తుంది, సిద్ధంగా అన్నారు అనుకో. సో మీ నిర్ణయాలు ఎట్లుంటాయి, మీ ఆలోచనలు ఎట్లుంటాయి? తప్పకుండా సీఎం గారు పిలిచి ఇస్తారా? సంతోషంగా, దానికోసం వెయిటింగ్ కదా. సో అల్టిమేట్గా ఏదున్నా 2028లో అయితే ఎమ్మెల్యేగా చూడబోతారు ఏదో ఒక నియోజకవర్గం నుంచి. ఏ నియోజకవర్గం నుంచి అనుకుంటున్నారు? డీలిమిటేషన్ తర్వాత, అది ఇప్పుడు కాదు. ఒక 2 మండలాలు మారినా కూడా కాన్సెన్స్ ఎంపిక ఇప్పుడు కాదు. నేనున్న సత్తుపల్లి రేపు జనరల్ కావచ్చు, చెప్పలేదు. అందుకోసం ఇప్పుడు కాన్సెన్స్ గురించి ఇప్పుడు కాదు. ఏదేమైనా ఎమ్మెల్యే అవ్వాల్సిందే, అసెంబ్లీకి వెళ్ళాల్సిందే, సమస్య లేదు. అందులో వెళ్ళి మీ వర్గ ప్రజల కోసం మాట్లాడాల్సిందే. అన్న ఇప్పుడున్న చివరగా ఒక రాజకీయ పరిస్థితులలో, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసి ఒక చిన్నపాటి సర్పంచ్ స్థాయి వ్యక్తి, కార్పొరేటర్ స్థాయి వ్యక్తి అనేకమైన వివాదాలకు, అనేకమైన ఇష్యూస్లో తన తలదూరుతున్న పరిస్థితులలో ఇన్నేళ్ళ మీ ఉద్యమ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో, రాజకీయ జీవితంలో ఇక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా మీరు ఒక్కొక్క స్టెప్ పైకి వస్తున్నారు కదా. సో ఇది మీకు ఎట్లా సాధ్యమైంది? అంతిమంగా మీ లక్ష్యం ఏంది రాజకీయాలు? నేను ప్రధానంగా వ్యక్తిగతమైన గొడవలకు పోను, నేను ఓకే పర్సనల్ గొడవలకు నేను అసలే పోను. నా మీద ప్రభుత్వం దాదాపు 181 కేసులు పెట్టింది. యూనివర్సిటీలో ఉన్నప్పుడు 20 కేసులు అయింది నా మీద. అందులో నాది పర్సనల్ కేసు ఒక్కటి లేదు, మొత్తం మూమెంట్ పరంగానే ఉంటుంది. నేను చాలా సౌమ్యుడిగా ఉంటా, చాలా ప్రశాంతంగా ఉంటాను. నేను డబ్బులకు ఆశపడను, వివాదాలకు అవకాశం ఇచ్చే పనులలో ఉండను. నేను తెలంగాణ ఉద్యమంలో చాలా డబ్బులు తీసుకొచ్చి ఉద్యమం నడిపిన. మిగతా లీడర్లతో పోలిస్తే చాలా చాలా డబ్బులు తీసుకొచ్చి ఉద్యమం నడిపిన. అవన్నీ మీ వ్యక్తిగత తప్పులా? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మన స్నేహితులు, కొన్ని సంస్థలు చేసిన సహకారం, నా సొంత పైసలు ఏం లేదు. మేము చాలా చాలా అంటే ఏమంటారు, కార్మిక కుటుంబం మాది. ఇది
రైతు కార్మికుల రైతు కూలీల కుటుంబం, ఆ, రైతులం కాదు రైతు కూలి, ఓకే. రైతు కూలి కుటుంబము. అన్ని డబ్బులు తీసుకొచ్చేవాడిని కానీ ఎక్కడ చిన్న తగాదర అనిగిపోయేవాడిని. అంటే ఇదే మీ లైఫ్ సక్సెస్కి. అంటే నేను పని చేస్తా కాబట్టి నాకు వాళ్ళు సాయం చేస్తారు. నల్లమల్లారెడ్డి అని ఉన్నాడు అక్కడ, ఒక కాలేజ్ ఉన్నది. అతను విద్యార్థులు జైల్లో ఉన్నారని ₹1,00,000 ఇచ్చి బెయిల్ ఇప్పించిండు. ఓకే. తర్వాత తార్నాకలో ఒక ముదిరాజ్ సార్ ఉంటాడు, జాన్సన్ గ్రామర్ స్కూల్, రైట్. అతను డబ్బులు ఇచ్చి మాకు బెయిల్ ఇప్పించేవాడు. ఇట్లా చాలా మంది మాకు సాయం చేసేవాళ్ళు. A to Z శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడు, తార్నాకలో ఉంటాడు. అతను మొత్తం టెంట్ సామాన్ వేసేవాడు మాకు ఉచితంగా. ఉచితంగా వేసేవాడు. అతన్ని కొట్టిండ్రు పోలీసు, తలకాయ బలగొట్టిండ్రు, అతను జైలు కూడా పెట్టిండ్రు. A to Z శ్రీనివాసరెడ్డి అని. అట్లాంటి వాళ్ళు చాలామంది మాకు సాయం చేసేటోళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రజలు మాకు సాయం చేసేవారు. ఉద్యమం జరిగి ఇన్నేళ్ళు అయినా కూడా వాళ్ళందరి పేర్లు మీరు జ్ఞాపకం పెట్టుకున్నారు, చాలా విశేషం అని చెప్పుకోవాలి. అంటే నాకు ఫోర్ ఫ్రంట్లో ఉండేటోడు కాబట్టి ఎక్కువ నేనేం మాట్లాడే వాళ్ళతో. సో నాకు వాళ్ళంతా గుర్తు. సో ఏందన్నా మీ లైఫ్ అంబిషన్ చివరగా నేను చనిపోయే లోపు ఇది చేసి చచ్చిపోవాలనేది ఏమన్నా గట్టి ప్రధానమైన లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా అట్లా? అదేం లేదు. అంటే తెలంగాణ కన్నా పెద్ద ఇష్యూ రేపు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయిన దానికన్నా పెద్ద ఇష్యూ తెలంగాణలో ఉంది. దాన్ని పరిష్కారం చేయాలని. ఓకే. మీ అభిమానులు మిమ్మల్ని ఆదరించే ప్రజలు ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం భవిష్యత్తులో చూడబోతామా మిమ్మల్ని ఆ స్థానంలో? 100% నా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ లీడర్ నేను ఇక్కడ తెలంగాణలో. సో వర్గీకరణ మూమెంట్ సక్సెస్ కాబోతుంది. సో దాని పర్యవసానం చూపిస్తే మదిగలకు అవకాశం కల్పించినట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఈరోజు నేను పిడమర్తి రవణని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంటర్వ్యూ చేస్తున్నా. భవిష్యత్తులో అంటే అది కొంత సమయం పట్టవచ్చు, కానీ భవిష్యత్తులో ఒక డెసిగ్నేషన్ తోటి ఇంటర్వ్యూ చేసే అవకాశం మాకు ఉంటుందా? 100% కాన్ఫిడెన్స్గా పక్కా. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారన్నా చివరిగా మా ఛానల్ తరపున, అంటే ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీకు సేవ చేయడానికి ఎప్పుడు నేను రెడీగా ఉంటా. ఓకే. నేను ఎలవేళ అందుబాటులో ఉంటా, ఫోన్లో అయినా దేంట్లోనైనా. ఖచ్చితంగా ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చినాక మీకు ఇంకెక్కువ సేవ చేస్తా. రైట్ రవణ, మీ అభిమానులు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా నేను కూడా మీరు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండి ప్రజలకు మరింత చేరువగా ఉండాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.